దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు, మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 43వ సంకీర్తన 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చూపును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని భరోసా. ప్రియులారా, మన జీవిత పయనములో జీవితం చాలా ఒడిదుడుకులలో ఉన్నప్పుడు తరచుగా మనం దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యాలు, ప్రియులైనటువంటి వారిని కోల్పోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, స్నేహితుని యొక్క ద్రోహం, ఇటువంటి ఊహించని విషాదాలు మనల్ని సులభముగా జీవితం కోల్పోయినట్లు గందరగోళమైన స్థితిలోనికి నెట్టివేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇట్లాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు 43వ కీర్తన యొక్క ప్రార్థనను ప్రార్థించడానికి మనము ప్రయత్నించవచ్చు. ఈ కీర్తనలో కీర్తనకారుడు చెడుతనము, అన్యాయాలతో చుట్టుముట్టబడుట వలన అతడు మహత్తైన కోల్పోయిన స్థితిలో ఉన్నట్లు తలుస్తాడు. నిరాశతో కీర్తనకారుడు ఈ పరిస్థితిని సురక్షితముగా దాటి తాను కోరుకున్న గమ్యస్థానమైన దేవుని సన్నిధికి చేరేలా సహాయపడటానికి తనకు ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో తనకు కొత్త ఆశ, ఆనందాన్ని కనుగొంటారని కీర్తనకారుడికి తెలుసు. మార్గదర్శకత్వం కోసం కీర్తనకారుడు అభ్యర్థించే సాధనాలు మనం గమనిస్తే, దేవుని నిజమైన వెలుగు, దేవుని పరిశుద్ధాత్మ. వీటి ద్వారా దేవుని సన్నిధికి మనకు భరోసా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు దిగజారిపోయినట్లు, కోల్పోయినట్లు అనిపించినప్పుడు దేవుని ఆత్మ ప్రేమపూర్వక సన్నిధి ద్వారా దేవుని నమ్మకమైన మార్గదర్శకత్వం మిమ్మల్ని ఓదారుస్తుంది, మీ మార్గాన్ని వెలిగిస్తుంది, మీ త్రోవను సరళం చేస్తుంది. కనుక ఒడిదుడుకులు, దిక్కుతోచని అయోమైన పరిస్థితులను చుట్టుముట్టినప్పుడు దేవుని యొక్క సన్నిధి గొప్ప భరోసానిస్తుంది. ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధత, పరిశుద్ధాత్మ నీకు తోడై ఉండి నీ జీవితంలో నూతనమైన ఆనందాన్ని, నూతన శక్తిని ప్రసాదిస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి ప్రభువా, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు మీ తోడుగా ఉండండి. జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని వారికి ప్రసాదించండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ప్రభువా,
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్నటువంటి బిడ్డలందరినీ, మా ప్రియులైన వారిని ఆశీర్వదించండి. నీ కాపుదల బిడ్డలకు ఇవ్వండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణను గ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, వ్యవసాయదారులను ఆశీర్వదించండి. మా దేశాన్ని దీవించండి. ఏఎల్సి అంతటిని మీరు ఆశీర్వదించండి తండ్రి. దీని దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.